నమస్తే. వాజీకరణ చికిత్స అనే శాస్త్రాన్ని ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక విభాగంగా తెలియజేశారు. దీనిలో లైంగిక శక్తిని ఎలా పెంచుకోవాలి అనే దానికి సంబంధించి చాలా వివరణ చెప్తుంది. అయితే చాలామంది లైంగిక సమస్య ఉందండి, లైంగిక సక్రమంగా పాల్గొలేకపోతున్నాం, శక్తి క్షీణించిపోతుంది, తొందరగా స్ఖలనం అయిపోతుంది. మరి దీనికి మీ దగ్గర మంచి ఔషధాలు ఉన్నాయా, చాలా బాగా పనిచేసే ఉన్నాయా, మేము చాలా వాడాం, అసలు ఏవీ పనిచేయడం లేదు, ఇవన్నీ చాలా అబద్ధం అని చెప్పని, ఇది ఎక్కడ పనిచేయదని కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్తే అట్లాంటివి పనిచేయవు, ఇట్లాంటివన్నీ అనవసరం ట్రై చేయడం అని చెప్తున్నారు. మరి మీరు ఇచ్చేవి ఏవైనా సక్రమంగా పనిచేసే ఉన్నాయా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి బాగా వినండి. లైంగిక శక్తి ఎప్పుడు తగ్గిపోతుంది అనే దానికి ఆయుర్వేద శాస్త్రం కొన్ని లక్షణాలను, కొన్ని సమస్యలను తెలియజేసింది. అంటే ఇవి ఉన్న వ్యక్తులకందరికీ కూడా లైంగిక శక్తి తగ్గిపోతుంది. ఏ లక్షణాలు ఉంటే లైంగిక శక్తి తగ్గిపోతుంది ముందు ఇది తెలుసుకోవాలి. ఎవరికైతే ఆయుష్ క్షీణించిపోతుందో ఆ వ్యక్తికి లైంగిక శక్తి తగ్గిపోతుంది. అంటే ఏమండి లైంగిక శక్తి తగ్గిపోతుందనంటే ఇంక త్వరలో మేము చచ్చిపోతామా, మాకు ఆయుష్ తగ్గిపోతుందనంటే చెప్పాలంటే అది తొందరగా అలా మరణాన్ని తీసుకొచ్చేసేది కాదు. కానీ మీ యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, మీలో కొన్ని రకాల సమస్యలు రావడం వల్ల డెఫినెట్గా మీ లైంగిక శక్తి తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. లైంగికంగా ఎవరైతే బాగున్నారో, 80 ఏళ్ళ వయసులో కూడా లైంగికంగా బాగున్నారో ఆ వ్యక్తికి ఇంకా మంచి ఆయుష్ ఉందనే అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించి ఇంకా చాలా లక్షణాలు సుమారు అంటే రాసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడంలో కష్టమవుతుంది. కాబట్టి శరీరం ఎవరికైతే కృషించిపోతుందో వాళ్లకు లైంగిక శక్తి తగ్గిపోతుంది. ఎవరికైతే బలం క్షీణించిపోతుందో వాళ్లకు లైంగిక శక్తి తగ్గిపోతుంది. ఎవరికైతే రక్త దోషాలు ఉన్నాయో వాళ్ళందరికీ లైంగిక శక్తి తగ్గిపోతుంది. ఎవరికైతే ఉపదంశము అంటే ఇంకా ఇతర రోగాలు, కొన్ని లైంగిక సంబంధ రోగాలు అంటే ఆర్గానికి సంబంధించిన రోగాలు ఏవైనా ఉన్నట్లయితే దానివల్ల కూడా లైంగిక శక్తి తగ్గిపోతుంది. శుక్రం అంటే శుక్లక్షయం అంటే శుక్రకణాలు, వీర్యము ఎవరికైతే తగ్గిపోతుంటుందో, ఎవరికైతే పలచబడిపోతుంటుందో వాళ్ళందరికీ కూడా లైంగిక శక్తి తగ్గిపోతుంటుందని తెలియజేస్తుంది. ఇంద్రియ క్షీణత్వము, ఆ ఇంద్రియం తగ్గిపోతున్నట్లయితే దానివల్ల కూడా తగ్గిపోతుంది. తర్వాత మైథున క్షయము అంటే లైంగికంగా పాల్గొవాలన్న కోరిక ఎవరికైతే తగ్గిపోతుంటుందో వాళ్లకు ఈ లైంగిక శక్తి క్షీణించిపోతుంది. బోన్స్లో ఎవరికైతే స్ట్రెంత్ తగ్గిపోతుందో, బోన్ స్ట్రాంగ్గా లేదు, బోన్స్లో నొప్పి వస్తుంది అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమస్య వస్తుంది. పైల్స్ ఎవరికైతే వస్తుంటాయో వాళ్ళందరికీ కూడా లైంగిక శక్తి తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. చాలామంది పైల్స్ వస్తే నాకు ఏళ్ల తరబడి పైల్స్ ఉందండి, నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు, అలాగే భరిస్తున్నాను అనుకోకండి. తర్వాత కొంతమంది యువకుల్లోనే నేడు ఎక్కువగా ఈ చికెను, మటను, ఫిష్, అలాగే అన్ని మిక్స్డ్ ఫుడ్డు, మద్యము ఇలాంటివి సేవించడం వల్ల వాళ్ళకు విరేచనంలో మంట, నొప్పి లాంటి రావడం, తర్వాత పైల్స్ రావడం, బ్లడ్ పడడం ఇలాంటివి జరుగుతాయి. అది ఎక్కువ రోజుల పాటు ఉన్నట్టయితే వాళ్ళకు తర్వాత లైంగిక శక్తి తగ్గిపోతుంది. తర్వాత నపుంసకత్వము అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ మారిపోతుంటుంది. నపుంసకత్వం అని అంటే వాళ్ళకు కూడా ఈ యొక్క లైంగిక శక్తి తగ్గిపోతుంది. ధాతుక్షయం, ధాతువులు క్షీణించిపోతాయి. అంటే బాడీలో మనకు ఆయుర్వేద శాస్త్రం ఒక సప్తధాతువులు చెప్తుంది. రసము, రక్తము, మాంసము, మేధస్సు అంటే ఫ్యాటు, అస్థి అంటే బోన్ మ్యారో, ఇవన్నీ ఎవరికైతే క్షీణించిపోతుంటుందో అంటే వాళ్ళ గోర్లను చూసి, వాళ్ళ యొక్క కంట్లోని చూపును చూసి, అంటే వాళ్ళ కంటిలోని ఆ యొక్క ఆ చూపు తగ్గిపోయినట్టు అనిపించడం, ఆ బలహీనత కనపడుతుండడం, వాళ్ళ యొక్క శారీరకంగా వాళ్ళు చూస్తేనే వాళ్ళు బలహీనంగా ఎవరైతే కనపడతారో వాళ్లకు ఇవన్నీ కూడా అంటే సప్తధాతువులు తగ్గిపోతే వాళ్ళ యొక్క చర్మం రంగు కూడా పేలవంగా తయారైపోతుంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లైంగిక శక్తి తగ్గిపోతుంది. అలాగే బీజ దోషాలు అంటే అంటే అది పుట్టుకతో వాళ్ళ యొక్క స్పెరం సరిగా లేకపోవడం, తండ్రి మంచి ఆరోగ్యకరంగా లేకపోవడం, లేదంటే తండ్రికి సరైన స్పెరమ్స్ సరిగా లేకపోవడం, అంటే పుట్టుకతోనే వాళ్ళకు ఉండేది. అంటే తల్లి ద్వారా కానీ వీళ్ళకి అప్పుడే దోషాలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పుట్టుకతోనే వాళ్ళు బలహీనంగా ఉన్నట్లయితే అక్కడి నుంచే వాళ్ళకు ఈ యొక్క
లైంగిక శక్తి తగ్గిపోతుంది. అలాగే ఇంకొక బాగా అద్భుతమైన వర్డ్ చెప్పారండి. అదేంటంటే మందాగ్ని. ఆకలి సరిపడా లేదండి, తినలేకపోతున్నారు, కొంచెం తింటేనే కడుపు నిండిపోతుంది, ఆకలి అవ్వడం లేదు, మందాగ్ని కలిగి ఉంది అని ఎవరికైతే అంటారో, అంటే మంచి ఆహారం బాగా అద్భుతంగా చాలా బాగా తినాలండి. ఫుడ్ పెట్టారంటే ఒక బిర్యానీ పెడితే కాదు 2 బిర్యానీలు కావాలనిపించే విధంగా ఎవరైతే తినగలుగుతారో, అంత ఆకలి ఉంటుందో, మళ్ళీ అది తిని జీర్ణించుకొని మంచి ఉత్తేజంగా ఉత్సాహంగా ఎవరైతే ఉంటారో వాళ్లకు లైంగిక శక్తి సరిపడినంత ఉంటుంది. అంతేగాని బాగా తిని మళ్ళీ అజీర్ణం కోసం మళ్ళీ గ్యాస్ అయిందండి, సమస్య అయిందండి, దానికోసం నేను సోడా తాగుతున్నా, ఇనో వేసుకుంటున్నా, ఇంకోటి ఏదో తాగుతున్నా, రోజు ప్యాన్ పార్టీలు వేస్తేనే మాకు పనిచేస్తాయి, లేకపోతే పని చేయదు అని ఎవరైతే అంటున్నారో, ఉదయం లేవగానే ఎవరైతే గ్యాస్ ట్రబుల్ మందులు వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా లైంగిక శక్తి తగ్గిపోతుంది. అంటే దీన్ని బట్టి చూడండి ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి లైంగిక శక్తి ఉందో. ఇలా చెబుతూ పోతే సుమారు ఒక 100కు పైగా లక్షణాలు చెప్తుందన్నమాట ఆయుర్వేద శాస్త్రం. అంటే ఇక్కడ మనం ఆరోగ్యకరంగా ఉంటేనే మీ యొక్క లైంగిక శక్తి కూడా సక్రమంగా ఉంటుంది. మీరు ఆరోగ్యకరంగా లేనప్పుడు మీకు అవి క్షీణించిపోతాయి. కాబట్టి ముందు వీటన్నిటినీ కరెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా రక్తం సరిపడత లేదా, లేకపోతే మీ ఇందాక చెప్పిన సమస్యల్లో చాలా అలాంటివి ఏమైనా ఉన్నాయా, హృదయ దౌర్బల్యము ఇలాంటిది ఉన్నా కూడా, ధాతు శైథిల్యము అంటే ఇవన్నీ ధాతువులు సరిపడినంత లేకపోవడం, క్షీణించిపోవడం, అంటే ఇలాంటివన్నీ ఉన్నట్టయితే మీకు ఈ వాజీకరణ శక్తి లేదంటే లైంగిక శక్తి అనేది ఉండదు. పురుషుల్లో ఈ సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు. ఇదే లక్షణాలు స్త్రీలలో ఆరోగ్యకరంగా ఉంటేనే వాళ్ళకు కూడా మంచి అండాలు వృద్ధి అవుతాయి. వాళ్ళకు కూడా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా గర్భదోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు గుర్తించకుండా ఏదైనా వాళ్ళు ఇంకోటి అంటే అతి స్థౌల్యము, అతిగా బరువు పెరిగిపోవడం. ఈరోజు 20 ఏళ్ళ వయసు వాళ్ళే 150 కిలోలకు దగ్గరగా ఉండే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు లైంగిక శక్తి ఎలా ఉంటుందండి? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఈ వాజీకరణ శక్తిని తగ్గించేయడానికి, వాళ్ళ యొక్క ఆయుష్ను తగ్గించేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కారణాలు అవుతాయి కాబట్టి, ఇలాంటి వ్యాధులు ఏవీ లేకుండా మీరు చేసుకోగలిగినప్పుడు మాత్రమే మీకు ఈ శక్తి పెరుగుతుంది. అందుకని మీకు ఒకవేళ లైంగిక శక్తి సరిపడంత లేదు అంటే దానికి ఒక్కదానికి సంబంధించే మందులు వాడొద్దు, దానికి ఒక్కసారికి సంబంధించే మీరు ఏవి తీసుకోవద్దు. మీరు దాంతోపాటు మీకు ఏదైతే దానికి కారణమయ్యే రోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు ఔషధాలు తీసుకొని వాటిని సరిచేసుకుంటుండాలి. అప్పుడు మాత్రమే మీకు లైంగిక శక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇదేదో పాఠం లాగానో లేదా టీచర్స్ లాగానో లేదా పిల్లలకు టీచింగ్ చేస్తున్నట్టు ఇవన్నీ చదువుతూ పోతే ఎన్ని చెప్పినా ఒకటే. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది మీకు అన్ని అంగాలు సక్రమంగా పనిచేస్తున్నాయా, అన్ని సమయాల్లోనూ ఉత్తేజంగా ఉండగలుగుతున్నారా, మీకు ఇందాక చెప్పిన ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నింటినీ మీరు పరిశీలించి తగిన చికిత్సా విధానాన్ని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మీరు ఆచరించడం ద్వారా ఈ లైంగిక శక్తిని మీరు మెరుగుపరచుకోవచ్చు. ఇంకా లైంగిక శక్తిని పెంచేవేవో చెప్పండి మేము వాడేస్తామంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ పనిచేస్తాయి. కానీ మీకు ఇతర ఉన్న సమస్యలు వాటిని పనిచేయనీయకుండా చేస్తాయి. అందుకని కొంతమందికి అశ్వగంధ పనిచేస్తుంది, మరి అశ్వగంధ మేము వాడానని నాకేం పనిచేయలేదు అంటుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇతర సమస్యలు ఉన్నాయి. అలాగే నేలతాడి దుంపలు బాగా పనిచేస్తాయి, మరి కొంతమందికి పనిచేయలేదని అంటే వాళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయి. ఆత్మగుప్త బీజాలు పనిచేస్తాయి, శతావరి పనిచేస్తుంది, ఇలా చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి. సఫేద్ ముసలి ఇవి వాడితేనే చాలా బాగుంటున్నాయి. పల్లేరు కాయలు వాడినా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మరి ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళకు పనిచేయడం లేదు, రావడం లేదు అని అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, చాలామంది ఎక్కడైనా వైద్యం ఇచ్చినా కూడా మేము ఉన్నది కరెక్ట్గా చెప్పి ఇలా ఇచ్చినా కూడా అవి పనిచేయలేదని అంటే డాక్టర్ని నిందిస్తుంటారు, మందులు బాగాలేదంటుంటారు. కానీ ముందు దాన్ని చూసుకోరు, తనకేం లక్షణాలు ఉన్నాయి, తనకే సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, వాటిని ఎలా బాగు చేసుకోవాలి, దానికి కారణాలు వాళ్ళు చూపరు. ఎప్పుడూ డాక్టర్ను కానీ మందులను కానీ లేకపోతే ఇతరులను కానీ విమర్శించడం, నిందించడం. ఇంకా మదాతేయము, మద్యము తాగే అలవాటు ఎక్కువగా ఉండే వాళ్ళకు కూడా ఈ యొక్క లైంగిక శక్తి తగ్గిపోతుంది. ఇవండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎంత చెప్పినా కూడా మీరు ఆరోగ్యకరంగా తయారవడానికి కావాల్సిన జీవన విధానాన్ని, ఆహార నియమాలని మీరు ఆచరించడం ద్వారా మాత్రమే
వీటిని ఏవైనా మీరు బాగు చేసుకోగలుగుతారు. లేని పక్షంలో మీరు రోగాలతోనే సహజీవనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరు రోగిగా జీవించాలా, నిరోగిగా జీవించాలా మీరే నిర్ణయించుకోండి. ఆరోగ్యవంతులు కండి. నమస్కారం.